నవీన్ అన్ననే గెలుస్తాడు. ఎందుకంటే పేదలకు అందరికి అందుబాటులో ఉండే మనిషి ఆ ఒక్కయనే ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు దాకా చాలా పార్టీలు వాడుకున్నారు, వదిలేసారు. కానీ ఇప్పుడైతే నిజంగా ఆయనకు మంచి పదవి వచ్చింది కాబట్టి ఇచ్చారు కాబట్టి సీట్ ఆయనకి కంపల్సరీ ఆయననే గెలుస్తాడు. వారు వన్ సైడ్ ఇక ఆయననే. అంటే అప్పుడు పోయినసారి బీఆర్ఎస్ ఉంది, మరి బీఆర్ఎస్ ఇక్కడ ఏమేమి చేసింది అంటే? టీఆర్ఎస్ ఏం చేసిందన్న? అసలు ఏం చేయలేదన్న. ఇటు సైడ్ ఏం చేసింది చెప్పు? జస్ట్ ఓన్లీ వాళ్ళకి బందే, దళిత బంద్ అని వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళే తిన్నారు, వాళ్ళే రాజీరవుడికి అన్నీ అట్లనే ఉన్నాయి, మొత్తం వేస్ట్. అంటే ఇప్పుడు బీజేపీ కూడా పోటీలో ఉంది, మరి బీజేపీ గురించి ఏమంటారు మీరు? బీజేపీ ఏం లేదన్న, ఓట్లు చీల్చడానికే ఉన్నది అంతే అంతే. ఆయన రౌడీ షీటర్ అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వస్తుంటారు కదా అన్న. మామూలుగా ఇప్పుడు చిన్న ఆపద ఉన్నా కానీ ఆయన ఇంటి దగ్గరికి పోయి నిలబడ్డారు అనుకో, ఆయన రౌడీ రాజకీయం చేస్తే మరి పేదలందరూ ఎందుకు ఆయన ఇంటి దగ్గర లైన్ కడతారు ఏదైనా సమస్య వస్తే? మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు నవీన్ యాదవ్ రౌడీ షీటరు, అందరికి మోసం చేస్తుండు అని అంటారు. మరి దాని గురించి ఏమంటారు మీరు? ఫేక్ మాటలు. ఇప్పుడు మామూలుగా వచ్చిన మాట చెప్తున్నా, ఒక మనిషి మంచిగా ఉన్నాడు అనుకో, ఆ మనిషి మీద ఏడికైనా బురద చల్లాలా అని చూస్తారు అంతే. జనాలు బురద చల్లడానికే చూస్తారు అంతే. చల్లినంత మాత్రాన్ని ఏం కాదన్న.